జగ్గంపేట నియోజకవర్గంలోని 4 మండలాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట మండలంలో మొత్తం 2595 పౌరులకు గాను 24వ సచివాలయం 217 వేదికల ద్వారా యోగా డే నిర్వహించారు. దీనిలో భాగంగా సచివాలయం 1 వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యురాలు రేణుక, యోగా గురువు సూర్యనారాయణమూర్తి, చంద్రమోహన్, జగ్గంపేట ప్రభుత్వోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగారావులు పలు రకాల యోగాసనాలు వేయించి ఆరోగ్య సూత్రాలు తెలిపారు. అదేవిధంగా చెరువుగట్టు వద్ద ఉన్న అంగన్వాడీ కేంద్రం వద్ద ఐసీడీఎస్ సిడిపిఓ పూర్ణిమ విద్యార్థులతో యోగాసనాలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యోగాసనాలు చేయడం వలన అందరం ఆరోగ్యంగా ఉంటామని, ప్రతి ఒక్కరూ యోగాసనాలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మరియు స్వచ్ఛత ఆవశ్యకతను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం, స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరంగా కాపాడుకుంటూ నా తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అలా బెండ్ మీకు లేడీస్ బాగా బెండ్ అవుతారు, ఎందుకంటే మీకు ఎక్కువ ఉంటుంది. నడుమ చేసి బాగా స్పైనల్ కార్డ్ పెయిన్ ఉన్న ఎవరైతే చేయొద్దు, నడు నొప్పులు ఉన్న వాళ్ళు చేయకండి. పైకి చూడండి, బెండ్ అయ్యారు. జగ్గంపేట ఈరోజు అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వాళ్ళ కోసం కొంత సమయాన్ని కేటాయించుకొని యోగా చేసినట్లయితే, మెడిటేషన్ చేసినట్లయితే అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం అందరూ కూడా ఆ డిజిటల్ యుగంలో ఉండడం వల్ల ప్రతిదీ మనం టెన్షన్ పడిపోతూ ఆత్రంగా ఉంటున్నాము. ఇలాంటివి కాకుండా ఇలా మెడిటేషన్ చేయడం వల్ల ప్రతి విషయాన్ని కొంచెం ఆలోచించుకొని, ఆవేశపడకుండా ఆలోచించుకుని మనం ఈ పనులను చేయగలుగుతాము. ప్రస్తుతం మేము అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో 3 to 6 years పిల్లల చేత కూడా యోగా చేస్తున్నాము. ఈ పిల్లలకి ఏంటంటే శారీరకంగా వాళ్ళు నిలబడడానికి, వాళ్ళు నడవడానికి ఈ యోగా ఉపయోగపడుతుంది. అలా మానసికంగా కూడా వాళ్ళు డెవలప్ అవుతారు. సో అందుకని ఈ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మేము యోగా చేస్తూ ఉంటాము. ఇప్పుడే పిల్లలందరితో కూడా మేము యోగా చేయించాము. ఏలేశ్వరం మండలం లింగంపర్తి హై స్కూల్ నందు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్ పాల్గొని యోగాసనాల ప్రాముఖ్యతను వివరిస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఎంతో ముఖ్యమని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని పెంటకోట మోహన్ సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, కూటమి నాయకులు చిక్కాల లక్ష్మణరావు, టీడీపీ సీనియర్ నాయకులు బ్యాంక్ రాజు తదితరులు పాల్గొన్నారు. 2 పాదాలు పైకి లేపండి. 10 seconds. 1 2 3 1 2 3 4 చేతులు సరిగ్గా పెట్టండి.
నెమ్మదిగా ముందుకు వంగండి. ముందుకు వంగి వెన్నుపూసను మాత్రమే వంచండి. మోకాళ్ళ దగ్గర కాళ్ళని వంచొద్దు. గాలి వదులుతూ కాళ్ళని తాకండి చేతులతో. పాద హస్తాసన. 1 2. కాకినాడ రూరల్ వలసపాకల కోరమండల్ కమ్యూనిటీ హాల్లో కోరమండల్ కంపెనీ సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ మరియు వలసపాకల పంచాయతీ సంయుక్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా ట్రైనర్ సత్యనారాయణ మాట్లాడుతూ, యోగా అనేది ఈ రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు మన జీవితంలో ఒక భాగంగా ఉండాలని, దాని ద్వారా అనేక వ్యాధులు దరికి చేరకుండా ఉంటాయని, శరీరానికి శ్రమ చాలా అవసరమని, మెడిటేషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ప్రతినిత్యం యోగాను మన జీవితాలలో ఒక భాగం చేసుకోవాలని తెలిపారు. గవర్నమెంట్ కూడా యోగాను ఎంతగానో ప్రోత్సహిస్తుందని తెలియజేశారు. అంతేకాకుండా యోగా చేయడం ద్వారా బరువు తగ్గడంతో పాటు అనేక రకాల వ్యాధులకు కూడా దూరంగా ఉండొచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైష్పాకుల పంచాయతీ సెక్రటరీ ఆర్ఎస్ఎన్ మూర్తి, సిబ్బంది కోరమండల్ సిబ్బంది వంశీకృష్ణ, ఈశ్వర్, కృష్ణపతిరావు, కోఆర్డినేటర్ మౌలానా తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇతోదిగా అందరూ బాగుండాలి అనే తపంతో ఆయన కూడా కోరుకుంటున్నారు. అలాగే మన స్థానిక శాసనసభ్యులైన పంతం నానాజీ గారు కూడా ఇదే ఉద్దేశంతో జనులందరినీ 100% ఆరోగ్యంగా చేయాలని కోరుకుంటున్నారు. అలాగే మరి మన కాకినాడ రూరల్ మండలంలో అయినటువంటి ఎంపీడీఓ గారు శ్రీ సతీష్ గారు మరొకసారి కోరుకుంటున్నారు. అలాగే ఈఓ పిఆర్ శ్రీ ఆంజనేయులు గారు అలాగే 100% ఈ కార్యక్రమం ఖర్చు చేస్తారు. ఈఓ పిఆర్ ఆర్డీఓ గారు శ్రీ ఆంజనేయులు గారు మరి వీరు కూడా 100% పార్టిసిపేట్ చేసి అందరిని ఆరోగ్యం చేయాలని తపన పెట్టుకున్నారు. అలాగే కోరమండల్ వంశీ గారు కూడా ఈ కార్యక్రమంలో విశేష కృషి చేశారు. ఈ కార్యక్రమానికి పత్రికలు పేరు పేరు ధన్యవాదాలు. అలాగే మన కార్యక్రమానికి ఇంత విజయవంతం చేసినటువంటి ఈఓ మూర్తి గారికి అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ దృష్టంతా శ్వాసపైనే పెట్టండి. సమాధి కొనసాగిస్తూ ఉండండి. కళ్ళు మూసుకున్న తదుపరి రకరకాల ఆలోచనలు కుప్పలుగా వస్తూ ఉంటాయి. ఏ ఆలోచనలను పట్టించుకోవద్దు, విడిచిపెడుతూ ఉండండి. మీ దృష్టంతా ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా జరుగు శ్వాసను మాత్రమే సాక్షీభూతంగా గమనిస్తూ ఉండండి. సమాధి కొనసాగిస్తూ ఉండండి. ప్రకారంగా ఉండాలి. చిరుతో ఉండాలి. మీ దృష్టంతా శ్వాసపైనే పెట్టాలి. ఎటువంటి బిగింపులో ఉండకూడదు. శరీరంలో ఒకరి ఫ్రీగా ఉండాలి.
వాడిపోతూ ఉంటుంది. అది సహజం. తిరిగి యథాస్థితికి వచ్చి నిదానంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ విభాగం, మున్సిపల్ కార్పొరేషన్ వివిధ శాఖల ఆధ్వర్యంలో స్థానిక 3 లైట్ల జంక్షన్ ఎండోమెంట్స్ ఆఫీస్ రోడ్లో జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ముఖ్య అతిథిగాను, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి బిందు మాధవ్, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అతిథులు పతంజలి మహర్షి చిత్రపటానికి పూలమాలలు అలంకరించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యోగాచార్య రాఘవానంద వేడుకలకు హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పుర ప్రజలు సుమారు 3000 మందిచే యోగా అభ్యాసనాన్ని, ప్రాణాయామ ప్రక్రియలను చేయించారు. ఈ సందర్భంగా వివిధ యోగాసనాలను చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు, జాగ్రత్తలు, వాటి వల్ల ఒనగూడే ఆరోగ్య ప్రయోజనాలను యోగాచార్య ప్రజలకు వివరించారు. తదుపరి బ్రహ్మకుమారి రజనీ దీది రాజయోగ సాధన గురించి వివరించి ఆహుతులచే ధ్యాన ప్రక్రియ చేయించారు. అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. శారీరక, మానసిక ఆరోగ్యంతో మనిషి పరిపూర్ణ వికాసానికి దోహదం చేసే యోగా అనాదిగా భారతీయ జీవన శైలిలో అంతర్వాహినిగా ఉందని, ఈ విశిష్ట విజ్ఞాన ప్రయోజనాలను ప్రపంచ మానవాళి అందరూ పొందాలని శ్రేయోభావనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కృషి కారణంగా దశాబ్ద కాలంగా ఏటా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని కాకినాడ జిల్లాలో గత నెల రోజులుగా నిర్వహించడం జరిగిందన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసేందుకు జిల్లా ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమాల్లో ఎక్కడా ఏ చిన్న అపశృతి చోటు చేసుకోలేదని, సమన్వయంతో యోగాంధ్ర కార్యక్రమాలను ఆయుష్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, మెప్మా, డిఆర్డీఏ తదితర శాఖలు నెల రోజుల పాటు సమర్థవంతంగా కార్యక్రమాలు నిర్వహించాయని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ డి రవీంద్రనాథ్ రెడ్డి, డిఆర్ఓ జె వెంకట్రావు, ఆయుష్ విభాగాధికారి డాక్టర్ ఎంఎస్ అలీ, డిఎంఎన్ హెచ్ఓ జె నరసింహనాయక్, డ్వామా పీడీ పి వెంకటలక్ష్మి, మెప్మా పీడీ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, యోగా సాధన అభిలాషులు తదితరులు పాల్గొన్నారు. వండర్ఫుల్. వన్స్ అగైన్ గివ్ ది బిల్డర్. థాంక్యూ వెరీ మచ్. రాఘవేంద్ర గారు ఒక్క నిమిషం సార్, దయచేసి సవేలే సార్ ఒకసారి ఆపండి మైక్. రోజ్ ఫామ్ అవ్వాలి. దయచేసి ఎవరు అక్కడ అడ్డంగా నుంచోద్దు. ఈ పక్క ఆ పక్క ఎవరు నుంచి ఫోటోలు తీస్తారు. మన కాకినాడ మళ్ళీ చాలా చక్కగా పడాలంటే చూడండి, మధ్యలో అడ్డంగా నుంచున్నారు ఎవరు. రోజు సరిగ్గా లేవు. ఎందుకంటే డిసిప్లిన్ పాటిద్దాం, కాకినాడ జిల్లాని నిరూపించుకుందాం. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఆయన మైక్ తీసుకుని మనకి మధ్యలో 100 మీటర్స్ ఒక చొప్పున ఒక స్మాల్ డయాస్, beyond boundary, beyond background, beyond age or ability, इस बात की खुशी है कि हम सब विशाखापट्टनम में हैं। ये शहर प्रकृति और प्रगति और पवन कल्याण गारू को बधाई देता हूं। आपके नेतृत्व में आंध्र प्रदेश ने योगांध्रा अभियान का एक शानदार इनिशिएटिव लिया। With constant practice, you will be able to see a miracle in your life. Ultimately, ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వామయ్యారు, సత్తా చాటారు. యోగా ఉద్యమాన్ని మనం అందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని కృతజ్ఞతలు. జై భారత్, జై ఆంధ్రప్రదేశ్. ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్
and ultimately Olympic Games. You are all aware, any history has to be created, only Narendra Modi ji, and also any record can be break that is possible only for Narendra Modi ji. That is where I am requesting him. And promotion of yoga for the last 10 years. Yoga has now achieved a mass momentum. We must make sure that yoga should be a part of our lives. అందరికీ ఆదర్శవంతం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ is proud to release a commemorative postage stamp. Sekar Pemasani garu, the first album of the commemorative stamp to the Honorable Prime Minister for its formal release. Andu madhya ee antarjatiya yoga dinotsavani puraskarinchukuni commemorative postage stamp ni gaurava pradhani gari తిరగేయండి. ఇప్పుడు చేతుల్ని ఇక్కడికి తెచ్చుకోండి. నెక్ రొటేషన్ అన్నట్టు మనకి తుప్పు పట్టేయడం అనేటువంటిది మన శరీరంలో కూడా జరుగుతుంది. అలా జరిగినప్పుడు షోల్డర్ ఏర్పడుతుంది. ఆ ఫ్రోజన్ షోల్డర్ ఏర్పడకుండా ఉండాలి అని చెప్పంటే ఇలా చేయాలి. వెనక్కి చూడండి, పెడుతూ ముందుకు వచ్చేయండి. గాలి పీల్చుకుంటూ ఈసారి కుడి చేతిని చాలా బాగా చేశారు. రెండవసారి చేయండి. మీ వెన్నుపూసలో ఉన్నటువంటి 33 పూసలు రండి. రెండోసారి సాధారణంగా రండి. గోడ కుర్చీ వేసినట్టుగా ఆ ఊపిరి పీల్చుకుంటూ పైకి లేవండి. డౌన్, అప్, డౌన్, అప్. ఇక్కడికి మనం మొత్తం ఇప్పుడు మీరు వెళ్ళకితలా పడుకుని నడుము పట్టుకోగలిగినంత వరకు హీల్ మీద ఇక్కడ 4 వేళ్ళు ఇటువైపు ఉండాలి, అవతల వైపుకి బొటన వేళ్ళు ఉండాలి. ఆ ప్రకారం చేయండి. ఒక వాళ్ళని కుడికాలు కుడివైపుకి, ఎడంకాలు ఎడమవైపుకి పడుకోవాలి. చేతులు ఎడం చేతి మీద కుడి చేయి పెట్టుకోండి. ఎడమ చెవి కానీ కుడి చెవి కానీ ఆనించండి. ఆనించిన తర్వాత మీ హిప్ జాయింట్స్, పెల్విక్ జాయింట్, అది మనం నేర్చుకోవాల్సినటువంటిది. నెమ్మదిగా మామూలుగా వజ్రాసనంలోకి వచ్చేయండి. మనం కూర్చుని వెనక్కి వంతనాలని చేసాం. ఉన్నటువంటి అవయవాలు చాలా అందంగా, చక్కగా, ఆరోగ్యంగా పనిచేయాలి అని చెప్పి అనుకుంటే ఇప్పుడు మీ చేతుల్ని తొడల పక్కన పెట్టండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కాకినాడలో మెగా బ్లడ్ క్యాంప్. నియోజకవర్గ అభివృద్ధి దిశగా ఎల్లవేళలా వెన్నుదన్నుగా ఉన్న జన సైనికులు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే పంతం నానాసి. జిల్లాలో ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. మనిషి పరిపూర్ణ వికాసానికి దోహదం చేసి యోగా అనాదిగా భారతీయ జీవన శైలిలో అంతర్వాహినిగా ఉందన్న జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ 6 పథకాలలో ప్రధాన హామీ తల్లికి వందనం పథకం అమలు చేయడంపై హర్షం.
పెదపూడి మండలం కరకుదురు హై స్కూల్లో పీఎం, సీఎం, డిప్యూటీ సీఎం సహా అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.